గుంటూరు మంగళగిరి రోడ్ పద్మజ పెట్రోల్ బంక్ ఎదురుగా నూతన ఇండియన్ స్పోర్ట్స్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ పాల్గొని ఆయన చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నజీర్ మాట్లాడుతూ మారుతున్న కాలానికి బట్టి స్పోర్ట్స్ కి ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రభుత్వం కూడా విద్యతో పాటు స్పోర్ట్స్ కూడా ఉండాలని కోరారు. అంతేకాకుండా క్రికెట్, వాలీబాల్, బాస్కెట్బాల్ స్పోర్ట్ కి సంబంధించిన అన్ని షాపుల్లో దొరుకుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు. పర్సనల్ ఇంట్రెస్ట్గా స్టడీస్ సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. మీరు అందరూ సపోర్ట్ చేయాలని మన దగ్గర ఏం ఐటమ్స్ ఉన్నాయో బ్రాండ్స్ మన దగ్గర వచ్చేసి మెయిన్ క్రికెట్ ఎస్ఎస్, ఎస్జీ, ఎస్ఎఫ్ అండ్ బ్రాండ్ క్లాస్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ మొత్తం ఉంటాయి. అన్ని మంచి రేట్లకి మంచి డిస్కౌంట్లో ఇస్తాను. దీని తర్వాత బ్యాడ్మింటన్ అండ్ క్యారమ్స్ ఆల్ స్పోర్ట్స్ దొరుకుతాయి. ఓపెనింగ్ ఎమ్మెల్యే గారు ఈ సందర్భంగా ఓపెనింగ్ అనుకుని ఎమ్మెల్యే గారిని పిలిచి ఎమ్మెల్యే గారి చేత స్టార్ట్ చేస్తున్నాను. ఎమ్మెల్యే గారు వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. యాంత్రీకరణ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా స్పోర్ట్స్ వైపు, ఆటల వైపు చూస్తున్నటువంటి తరుణంలో గుంటూరు లాంటి మహానగరం, రాజధాని ప్రాంతంగా దగ్గర ఉన్నటువంటి ప్రాంతంగా ఇక్కడ అనేక మంది స్పోర్ట్స్ ఆడుకునేటువంటి వాళ్ళు, కొత్తగా నేర్చుకునేటువంటి వాళ్ళు, అలాగే స్పోర్ట్స్ సంబంధించినటువంటి కోచ్ అనేక మంది గుంటూరు నగరంలో ఉన్నటువంటి పరిస్థితులు. విస్తృతంగా ఈరోజు గుంటూరు మహానగరంలో అనేక స్టేడియంస్ ఉన్నాయి. వాటిలో ఆడుకునేటువంటి పిల్లలందరూ కూడా అవసరమైనటువంటి స్పోర్ట్స్ మెటీరియల్, ముఖ్యంగా క్రికెట్కి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్గా తనకున్నటువంటి ఇంట్రెస్ట్ ఈరోజు సలీం గారు ఒక ఇండియన్ స్పోర్ట్స్ పేరుతో ఒక నూతన షాప్ని ఏర్పాటు చేసి ఇక్కడ అన్ని రకాలుగా కూడా క్రికెట్కి అవసరమైనటువంటి గ్లౌజెస్ కానీ, ప్యాడ్స్ కానీ, అలాగే బ్యాట్, బాల్ అన్నీ కూడా ఇంటర్నేషనల్ బ్రాండ్స్తో అన్ని అందుబాటులోకి తీసుకొని వచ్చి గుంటూరు నగరంలో క్రికెట్ అభిమానులందరికీ కూడా అవసరమైనటువంటి సామాగ్రిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తప్పకుండా ఇండియన్ స్పోర్ట్స్ సలీం గారిని మీరందరూ కూడా ఈ షాప్ విజిట్ చేసి మీకు కావాల్సినటువంటి వస్తువులు తీసుకోవాలని చెప్పి కోరుతాం. ఎందుకంటే ప్రభుత్వాలు కూడా, ముఖ్యంగా ఈరోజు కూటమి ప్రభుత్వం స్పోర్ట్స్ సంబంధించి పిల్లలు కేవలం చదువుతో పాటు ఇంటర్నేషనల్ దీని తర్వాత బ్యాడ్మింటన్ అండ్ క్యారమ్స్ ఆల్ స్పోర్ట్స్ దొరుకుతాయి. ఈ సందర్భంలో ఓపెనింగ్ ఎమ్మెల్యే గారు వచ్చినందుకు